నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకరిది ధైర్యం, మరొకరిది ధీమా. ఇద్దరే. ఒకరేమో మాజీ మినిస్టర్, మరొకరేమో తాజా సీఎం. ఎవరి వాదన వారిదే, ఎవరి టార్గెట్ వారిదే. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం మారుతోంది. సై అంటే సై అంటున్నారు లీడర్లు. దేనికైనా సిద్ధమంటూ ముందుకెళ్తున్నారు. ఫార్ములా పాలిట్రిక్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య పవర్ రేస్ కంటిన్యూ అవుతోంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు ఇరు పార్టీల లీడర్లు. ఏసీబీ కేసుపై హైకోర్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్రయించారు. దీంతో కల్వకుంట్ల తారక రామారావుపై హస్తం లీడర్లు మండిపడ్డారు. క్వాష్ పిటిషన్తో కోర్టుకు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. మరోవైపు ఉత్కంఠ పరిణామాల మధ్య తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట లభించింది. 10 రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్ 27కు వాయిదా పడింది. అలాగే డిసెంబర్ 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ఏసీబీ తరపున తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవన్నారు సుందరం. 13(1)(a) సెక్షన్ వర్తించదన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేని వాదించారు సుందరం. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ప్రాథమిక విచారణ లేకుండానే కేసు పెట్టారని వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశమే అన్నారు ఏజీ సుదర్శన్ రెడ్డి. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగానే సెక్షన్లు చేరుస్తారన్నారు. 2 నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించినట్టుగా తెలిపారు ఏజీ. గవర్నర్ ఆమోదించాకే కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారని, దీంతో హెచ్ఎండిఏపై అధిక భారం పడిందన్నారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోలేదన్నారు. చెల్లింపులో కేటీఆర్ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కేటీఆర్కు ఊరట కలిగించేలా తీర్పిచ్చింది న్యాయస్థానం. నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ పైన ఇదంతా అబద్ధాలు అని చెప్పి హైకోర్టును అప్రోచ్ అయ్యి, ఇది నన్ను అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించారని చెప్పి హైకోర్టును కేటీఆర్ గారు హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా హైకోర్టు ఈరోజు 27కు కేసు వాయిదా వేసిండ్రు. 10 రోజుల వరకు అరెస్ట్ చేయదని చెప్పి వాయిదా వేయడం జరిగింది, తీర్పు చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఒక 10 డేస్ బిఫోర్, ఎందుకంటే వాళ్ళు ఏసీబీ వాళ్ళు గవర్నమెంట్ నుండి సిఎస్ గారు గవర్నర్ అనుమతి కోరడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ రకరకాలుగా ఒక మాజీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి గవర్నర్ అనుమతి కొనిండు. గవర్నర్ గారి అనుమతి రావడానికి టైం పట్టింది. గవర్నర్ గారి టైం రాగానే వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎందుకంటే క్రైమ్లో ఎప్పుడైనా కానీ ఒక కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో భాగంగా ఒక విట్నెస్లు, ఒక పంచ్ విట్నెస్ దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అంటే కొంత అమౌంట్ ఫారిన్కు ఎక్స్చేంజ్ అయింది, అంటే తీసుకుపోయిండు అని చెప్పి ఒక ఉన్నది. ఎందుకంటే దీంట్లో అగ్రిమెంట్లు కూడా ఫారిన్ వాళ్ళతో అగ్రిమెంట్ జరిగింది, ఇక్కడ హెచ్ఎండిఏతో అగ్రిమెంట్ జరిగింది, జిహెచ్ఎంసీతో అగ్రిమెంట్ జరిగింది. సో ఈ అగ్రిమెంట్లో భాగంగా దీంట్లో A1, A2, A3తో పాటు ఇంకా మిగతా అక్యూజులు ఉన్నారని చెప్పడం జరిగింది. ఈ అక్యూజులు ఎవరు, ఎంతమంది ఉన్నారు, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉన్నది, సో దీంట్లో మోటో ఏంది, మెయిన్ మోటో ఏందని చెప్పి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయిన తర్వాత ఒక 10 డేస్ టైం ఇవ్వండి. ఎందుకంటే ఇది ఏసీపీ వాళ్ళకు పెద్ద ఊరటానికోవచ్చు. ఎందుకంటే ఇది కేటీఆర్ గారికి ఊరటానికి కొంత మీడియా కథలు చెప్తున్నాయి, కానీ ఇక్కడ ఏసీపీ వారికే ఊరట. ఎందుకంటే వీళ్ళకు సమయం. రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ రేస్పై చర్చకు ఎందుకు బీఏసీలో అడగలేదన్నారు. 3 నెలల నుంచే దీనిపై చర్చ జరుగుతోందన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు తనను కలిశారన్నారు. కేటీఆర్తో చీకటి ఒప్పందం ఉందని వాళ్లే తమకు చెప్పారన్నారు రేవంత్ రెడ్డి. 100 కోట్లు విదేశాలకు తరలిస్తే విచారణ జరిపించొద్దా అంటూ నిలదీశారు ఆయన. ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో, ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు, ఇక్కడైనా ఎక్కడైనా, ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి
వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష. మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది నన్ను ఎందుకు పట్టుకునేది అంటే వాళ్ళ అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చిండు కదా చెప్పిన కదా అధ్యక్ష జర్ర అని అయిపోతుందని నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ఠ వస్తుందంట, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష. ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా, మేము పడకపోతే దావత్ చేసుకోవద్దా అంటాడు. ఏంది అధ్యక్ష ఈ దబాయింపు? మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని హైదరాబాద్ బ్రాండ్ అభివృద్ధి కోసమే ఫార్ములా ఈ రేస్ తెచ్చానన్నారు కేటీఆర్. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆయన మండిపడుతున్నారు. కాంగ్రెస్ తాటాకు చప్పులకు భయపడేది లేదంటున్నారు కేటీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను కోరేది కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయకు. ఇప్పటికే రోజు దివ్యమైన తెలంగాణను దివాలా తెలంగాణను మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు. మేము భయపడం, లీగల్గా ఎదుర్కొంటాం. మా పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుంది, న్యాయపరంగా ఏమేం చేయాలో వాళ్ళు చేస్తారు. మీతో నేను కోరేది, మా నాయకులతో నేను కూడా కోరేది ఏంటంటే ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగానే ఎదుర్కొంటాం. మేము ప్రజాస్వామిక పద్ధతుల్లో నిరసనలు చెప్తాం, ప్రజాస్వామిక పద్ధతుల్లోనే ఉంటాం తప్ప ఉద్యమాన్నే ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్ళం. పొరపాటున కూడా రేవంత్ రెడ్డి లాంటి చిల్లర ఎత్తుగడలకు మేము పడం. 100% చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం, లీగల్గా కొట్లాడతాం. పొలిటికల్ కేసు కాబట్టి పొలిటికల్గా కొట్లాడతాం. ముమ్మాటికి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఈయన ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా అది కూడా చెప్తున్నాం. మళ్ళీ 420 హామీలు అమలు చేసేదాకా వీళ్ళని మాత్రం వదిలిపెట్టాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 దొంగ హామీలు అన్ని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా అన్నీ ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే